ఆర్టీసీ కార్మికులు కూడా మీ కార్మికులని గుర్తిస్తే సమ్మె నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంతవరకు కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి పిలుపు రాలేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరి అంటే మా తలుపులు తెరిచే ఉంటాయి అంటున్నారు. బజార్లో అందరూ కూడా తలుపులు తెరిచే ఉంటాయి. ఏ ఇంట్లో కనిపోతాం? ఎవరైతే ఆహ్వానం చేస్తారో ఆహ్వానం చేసిన వాళ్ళ ఇంటికి పోతాం. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా ఆర్టీసీ కార్మికులు కొంతమంది కోరికలే కోరట్లేదు. ఎవరైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సుల పేర ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని విడగొట్టి ఆర్టీసీ నడపాలనేది ఒకటి ముఖ్యంగా కోరుతున్నాం. దానివల్ల ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఏమవుతుంది అంటే ఆ సంస్థ దాదాపు 90 సంవత్సరాల నుంచి ఏర్పరచుకున్న సంస్థ హైదరాబాద్ నుండి ఆస్తులను మరి కొల్లగొట్టే ప్రమాదంలో ఉంది అని చెప్పి ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే తీరులో ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పకుండా మరి దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి ఇంకోటి ఇవాళ కూడా ఆర్టీసీ నిర్వహణకు సంబంధించిన దాంట్లో కూడా మరి గత ప్రభుత్వాలు కూడా ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి బడ్జెట్ లో పైసలు పెట్టాలి, మరి ఆ బడ్జెట్ లో పెట్టాలి. మరి ఇంతవరకు కూడా దాదాపు మూడు బడ్జెట్లు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 బడ్జెట్లకు కూడా ₹1 కూడా పెట్టలేదు. మరి మహిళా పథకం స్కీమ్ కింద దాదాపు నెలకు 353 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలా. మరి ప్రతి నెల ఇంతవరకు ఎప్పుడు ఇచ్చారో మేము శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. అయ్యా ఇప్పుడు ఆ పై అన్ని ఇస్తే ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఏదైతే బాకీ పడ్డారో ఆ బాకీలు కూడా తీర్చే ఉంటది. రిక్రూట్మెంట్ లేదు. ఈ ప్రైవేట్ బస్సుల వల్ల, ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మరి వీరు నిర్వహణ చేస్తున్నారు. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఎక్కడ అడ్డ మీద కూలీలను తీసుకొచ్చి కూడా ఇవాళ మరి నడిపిస్తారు. కాబట్టి దానివల్ల ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నది. ఈ నివారణ చర్యలు మీరు తక్షణమే చేసి మీరు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో హామీతో పాటు ఈవీ బస్సులను ప్రభుత్వమే నిర్వహించి ఆర్టీసీ కార్మికులతో చేయాలని మేము కోరుతున్నాం. సో అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి హామీలని మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచింది, వాటి పరిస్థితి ఏంటి? ఇంతవరకు వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది మీరు సంస్థను మరి యూనియన్లు ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తా, మరి యూనియన్లు ఇస్తా, నిర్వహణ ఖర్చులు ఇస్తా, కొత్త బస్సులు కొనుగోలు చేస్తా, 2 PRCలు ఇస్తా, ఇవన్నీ రకరకాల అన్ని హామీలు ఇచ్చింది. ఒక్క చర్య కూడా తీసుకోలేదు. గతం అంటే మరి రవాణా మంత్రి గారు అంటారు 2017 పే స్కేల్ ఇచ్చినా అది ఇచ్చినా అని చెప్తున్నాడు. అయ్యా మీరు 2017 పే స్కేల్లో గత ప్రభుత్వం 16% ఐఆర్ ఇచ్చింది. ఐఆర్కి ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? 5% పెంచారు. మరి 5% పెంచిన తర్వాత కూడా మరి మీరు ఇక్కడ మరి గవర్నమెంట్ ఉద్యోగులకు మరి హెచ్ఆర్ఏ ఉందని చెప్పి 6% తగ్గించారు. అంటే 1% మాకే ఆర్టీసీ కార్మికులకి నష్టపోయిన తర్వాత పోయినారు. కాబట్టి మీ వల్ల ఎక్కడ మీరు వచ్చిన కాంచి ఆర్టీసీ కార్మికులకు పని భారం పెరిగింది కానీ ఏ భారం ఆర్థిక భారం పెరగలేదు.